నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. మన శ్రీరామచంద్రుడు తమ్ముడైనటువంటి భరతుడికి తాను ధరించి ఇచ్చినటువంటి పాదుకలను స్వీకరించాడు భరతుడు. అయితే ఇక్కడ కొంతమందికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటే సహజమేది. భరతుడు ఆ బంగారం ఇది వేసినటువంటి పాదుకల్ని అయోధ్య నుంచి కూడా పట్టుకొచ్చాడు. అదిగా మనం చూసాం. మరి అంతకుముందు రాముడు మరి అక్కడ పాదుకలు లేకుండా ఉన్నాడా? పాదుకలు లేకుండా మరి అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ పాదుకలు వేసుకునే ఉంటారు కదా. మరి రాముడు పాదుకలు లేకుండా బేర్ ఫుట్ తిరిగాడా? మరి లేకపోతే మరి భరతుడు ఎందుకు అక్కడి నుంచి పాదుకలు తెచ్చాడు? ఇదంతా కూడా భరతుడు మరి పాదుకలు అక్కడి నుంచి ముందుగానే ఎందుకు తీసుకొచ్చాడు ఏమిటి? ఆ భరతుడు పాదుకలు తెచ్చిన తర్వాత చివరికి ఆ పాదుకలు వేసుకుని ఇమ్మన్నాడు ఇదంతా అంటున్నది. దీంట్లో ఏమిటంటే రాముడు పాదుకలు లేకుండా లేడు. రాముడు మామూలుగా పాదుకలతోనే తిరుగుతాడు. రాముడు, లక్ష్మణుడు, సీత వాళ్ళందరూ మరి అక్కడ వనవాసం దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇలా
మన మనం వెళ్ళినట్టుగా బాటా షూస్ ఇవన్నీ వేసుకెళ్తారా? ఏదో మన మనం బద్రీనాథ్ హిమాలయానికి వెళ్ళిన మనలాంటి వాళ్ళం ఫుల్గా అవన్నీ వేసుకుని వెళ్తాం, కానీ వాళ్ళలా కాదుగా, పాదుకలే వేసుకుంటారు. అందుకని రాముడు పాదుకలు లేకుండా లేడు అక్కడ. మరైతే భరతుడు పాదుకలు ఎందుకు తెచ్చినట్టు? పైగా బంగారం వేసినటువంటి పాదుకలు అని అంటే అడవిలో వెళ్ళేటువంటి వాళ్ళు మరి అన్నగారు మీరు బంగారంతో వేసినటువంటి పాదుకలు వేసుకెళ్ళాడని చెప్పడానికి ఎందుకు తీసుకొచ్చాడు అనేటువంటిది అది కొంచెం. అయితే కూడా ఎందుకు పట్టుకొచ్చాడంటే ఎలాగైనా సరే రాముడిని ఒప్పించి మనం అయోధ్యకి తీసుకువెళతాం అనేటువంటిది భరతుడి ఉద్దేశం. ఎందుకని ఒకవేళ తను అడిగితే ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తల్లులు అడుగుతారు, మరి వచ్చినటువంటి ప్రజలు అడుగుతారు, వచ్చినటువంటి పురోహిత సమూహం అందులో వారు మరి వాళ్ళందరికీ కూడా పెద్ద అయినటువంటి వశిష్ఠులు అడుగుతారు. ఇవన్నీ తెలుసు భరతుడికి. అందుకని ఇంతమంది అడిగినా కూడా రానని చెప్పడం అనేటువంటి సాధ్యం కాదు కదా. అందుకని ఎలాగైనా సరే రాముడిని ఒప్పించి వెనక్కి తీసుకెళ్ళడం ఖాయం ఇంచుమించుగా అనేటువంటిది భరతుడి ఉద్దేశం. అందుకని అలా తీసుకువెళ్ళేప్పుడు ఏమన్నాడు, అయోధ్య ఆ రాజ్యం మొత్తానికి రాజుగా ఇక్కడే అభిషేకించి, ఎందుకని కూడా అన్నీ తీసుకొచ్చాడు, ఛత్రం చామరం ఇవన్నీ కూడా పట్టుకొచ్చాడు కదా. మరి కూడా ఎందుకు పట్టుకొచ్చాడు చెప్పాడు కూడా, ఇక్కడే నిన్ను ఆ రాజ్యానికి రాజ్యాభిషిక్తుడు చేసే కంచి గజారోహణం చేయించి తీసుకెళ్తామని. అప్పుడు మరి అప్పుడే రాజుగా అయిన తర్వాత వేసుకునేటువంటి పాదుకలు బంగారం దీంతో చేసినటువంటి పాదుకలు వేసుకోవడం అనేటువంటి సహజమే కదా. మరి అందుకని సిద్ధం చేసి తీసుకొచ్చాడని అర్థం. అందులో వాల్మీకి మహర్షి రాసిన దాంట్లో మనం వాళ్ళు పొరపాటు రాసాడేమో అనుకోవడం ఏమాత్రం వీల్లేదు. వాల్మీకి మహర్షి ఒక్క అక్షరం కూడా పొల్లు పోదు ఆయన రాసినటువంటి దాంట్లో. అందుకని మనకి ఏ రకమైనటువంటి సందేహాలు రావక్కర్లేదు. అసలు మామూలుగా మనం వాల్మీకి రామాయణం చదువుకుంటుంటే వస్తాయి సందేహాలు, సహజమే, తప్పు గారు సందేహాలు రావడం. కానీ వాటికి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది. అందుకని మనం జాగ్రత్తగా మనకి మాస్టర్ గారు లాంటి మన సద్గురువు అయినటువంటి వారి యొక్క చరణాలను స్మరిస్తూ, ఎలా అయితే ఇక్కడ భరతుడు రాముడి యొక్క చరణాలను స్మరిస్తూ రాజ్యం పాలన చేసాడో, మన గురువు యొక్క పాదుకల్ని, గురువు యొక్క చరణాలని స్మరిస్తూ మనం చదువుకోవాల్సినటువంటి ఇలాంటివన్నీ కూడా ఆ గురువు అనుగ్రహంతో తప్ప మనకి ఇందులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దర్శనం అవ్వాలంటే అది తప్పదు. అందుకని ఆ రకంగా భరతుడు రాముని దగ్గర నుంచి తత శిరసి కృత్వాత్ పాదుకే భరతస్తథా అని మనం చెప్పుకున్నాం. తదా అప్పుడు భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు పాదుకల్ని. ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్న సహితస్తదా, శత్రుఘ్నుడితో కలిసి రథం ఎక్కాడు. వీళ్ళందరూ బయలుదేరారు. మందాకిని నది ఒడ్డు నుంచి వీళ్ళందరూ ఏం చేశారంటే ముందు ప్రదక్షిణం చేశారు. చిత్రకూట పర్వతాన్ని మొత్తం ముందు రాముడికి ప్రదక్షిణం చేశాడు. తర్వాత అందరూ కలిసి చిత్రకూట పర్వతాన్ని ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి మందాకినికి ప్రాంగముఖం అయినటువంటిది, అంటే మందాకిని నదిని దాటి తూర్పు వైపు దాటారనమాట. దాటి అందరూ కూడా ఆ పర్వతం యొక్క శిఖరాల్ని, అక్కడ దాని మీద మెరుస్తున్నటువంటి ధాతువుల్ని, ఆ పర్వతంలో ఆ రాళ్లలో అనేకమైనటువంటి ధాతువులు ఉంటాయి, లోహాలు ఇవన్నీ కూడా ఉంటాయి అందులో, అవన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి. ఆ శోభనంతటిని కూడా చూసుకుంటూ బయలుదేరారు. దూరం దాకా చిత్రకూటాన్ని చూసుకుంటూనే వాళ్ళు వెళ్ళారన్నమాట. అలా వెళ్ళి భరద్వాజ మహర్షి దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్న తర్వాత సతం ఆశ్రమమాగమ్య భరద్వాజస్య వీర్యవాన్ అవతీర్య రథాత్ పాదౌ అవందే కులనందన. భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం రాగానే ఆ రథం మీద దిగి లోపలికి వెళ్ళి భరద్వాజ మహర్షిని ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. తతో హృష్టో భరద్వాజో భరతం వాద్యమబ్రవీత్ అభికృత్యం కృతం తాత రామేణ చ సమాగతం. అప్పుడు భరతుడిని చూసి ఆనందపడినటువంటి వాడై
భరద్వాజ మహర్షి అడుగుతున్నారు, నాయన అవి కృత్యం కృతం అంటే కృతకృత్యుడు అయ్యావా? కృతకృత్యుడు అయ్యా అని అంటూ ఉంటారు కదా. కృతకృత్యుడు అవ్వడం అంటే అర్థం ఏంటి? చేసినటువంటి పని సక్సెస్ఫుల్గా అయింది అని అర్థం. దేంట్లో? రాముడిని చేరుకోవడం అనేటువంటిది, రాముడిని కలుసుకోవడం అనేటువంటి దాంట్లో నువ్వు కృతకృత్యుడు అయ్యావు కదా అని అడిగాడు అనమాట ఆయన. అడిగితే ఏవముక్తస్తు తతో భరద్వాజేన ధీమత ప్రత్యువాచ భరద్వాజం తతో భరతో ధర్మవత్సలః. ఇక్కడ భరద్వాజ మహర్షిని గురించి చెప్పినప్పుడేమో ధీమత భరద్వాజేన అంటే ఉత్తమమైనటువంటి బుద్ధి కుశలుడు అయినటువంటి ఆయన అర్థం ధీమత అంటే. అలాగే భరద్వాజుని అడిగినటువంటి వాని భరత ధర్మవత్సలః, ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు భరతుడు ఈ రకంగా చెప్తున్నాడు. స యాచ్యమానో గురుణా మయా చ దృఢ విక్రమ రాఘవ పరమ ప్రీతో వశిష్టం వాక్యమబ్రవీత్. నేనును గురువుగారు మేమందరం కూడా వెళ్ళి అడిగాం. మేము చాలా ప్రార్థన చేశాను. మా గురువుగారు కూడా చెప్పారు అన్నగారికి. చేస్తే అప్పుడు ఇలా అన్నాడు మా అన్నగారు, పితు ప్రతిజ్ఞాం తామేవ పాలయిష్యామి తత్వతః. ఏదే తండ్రి గారు చేసినటువంటి ప్రతిజ్ఞ ఉందో దాన్నే నేను అనుసరిస్తాను, దీని నుంచి అటు ఇటు బెసకడం అవదని చెప్పి 14 వర్షాణి యా ప్రతిజ్ఞా పితుర్మమ, 14 సంవత్సరాలు నేను అరణ్యంలో ఉండాలనేటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి మా తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞని జవదాటడం అనేటువంటి జరగదు అని చెప్పాడు మా అన్నగారు. ఏవ ముక్తో మహాబాహో వశిష్ఠ ప్రత్యువాచ వాక్యజ్ఞో వాక్యకుశలం రాఘవం వచనం మహత్. అప్పుడు ఈ విధంగా వశిష్ఠుడు మహర్షి ఆయన రాముడితో ఆయన చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఏతే ప్రయచ్చ సందృష్ట పాదుకే హేమభూషితే అయోధ్యాయాం మహాప్రజ్ఞ యోగక్షేమకరో భవ. అప్పుడు రాముడితో గురువుగారు అయినటువంటి వశిష్ఠుల వారు చెప్పారు, నాయన నువ్వు ఈ స్వర్ణభూషితమైనటువంటి పాదుకల్ని నీ ప్రతినిధిగా రూపంలో భరతుడికి ఇచ్చి పంపించు అయోధ్యకి. వీటి ద్వారా అయోధ్యని నీ తమ్ముడు పరిపాలిస్తాడు అని చెప్పి గురువుగారు చెప్పారు. ఏవముక్తో వశిష్ఠేన రాఘవ ప్రాంగ్ముఖ స్థిత పాదుకే హేమ వికృతే మమ రాజ్యాయతే దదౌ. గురువుగారు అలా చెప్పిన తర్వాత అన్నగారు తూర్పు దిక్కు వైపు తిరిగి పాదుకల్ని ధరించి ఆ పాదుకల్ని నాకు ఇచ్చాడు. ఈ రాజశాసనం కోసం ఇచ్చాడు నాకు. నివృత్తోహం అనుజ్ఞాతో రామేణ సుమహాత్మన. ఈ విధంగా రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడిని నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. అయోధ్యామేవ గమిష్యామి గృహీత్వా పాదుకే శుభే. శుభమైనటువంటి పాదుకలను తీసుకుని నేను అయోధ్యకు వెళతాను ఇక్కడి నుంచి అని చెప్పాడు భరద్వాజ మహర్షితో. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః భరద్వాజ శుభతరం మునిర్వాక్యముదాహరత్. ఈ విధంగా భరతుడు చెప్పినప్పుడు భరద్వాజ మహర్షి ఆయన కూడా చాలా ఆనందపడి అంటున్నాడు, నైతత్ చిత్రం నరఖ్యాతే శీలవృత్త విదాంబరే నైతత్ చిత్రం నరవ్యాఘ్రే శీలవృత్తమిదాంబరే యదార్థం త్వయి తిష్టేత్తు నిమ్నోత్సుష్టమివోదకం. నాయన భరత, నువ్వు మానవుల్లో ఎలాగైతే జంతువుల్లో సింహం శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుందో మానవుల్లో శ్రేష్టమైనటువంటి వాడు నువ్వు. శీలము సదాచారము అనేటువంటివి నీలో ఎలా ఉన్నాయంటే, ఎలాగైతే నీరు ఎక్కడి నుంచి ప్రవహించినా సరే చివరికి ఒక జలాశయంలోకి ప్రవహిస్తుందో అలాగే సద్గుణాలన్నీ కూడా నీలోకి ప్రవహిస్తాయి, అంత సందేహం లేదన్నాడు. సదాచారము శీలం అనేటువంటి సద్గుణాలు, అనేకమైన సద్గుణాలన్నీ కూడా నీలోకి ప్రవహిస్తాయి, దాంట్లో అసలు ఆశ్చర్యం ఏముంది అంటున్నాడు ఆయన. అనృణ సమహాబాహు పితా దశరథస్తవ యస్య త్వమీదృశ పుత్రో ధర్మాత్మా ధర్మవత్సలః. నాయన, ధర్మవత్సరుడు అయినటువంటి నువ్వు, ధర్మాత్ముడు అయినటువంటి నీలాంటి కుమారుడు వల్ల మీ తండ్రి గారు
రుణ విముక్తి అయిందయ్యా ఆయనకి నీ వల్ల అని ఆయన అన్నాడు అనమాట. అన్ని విధాల రుణ విముక్తుడయ్యాడు మీ తండ్రి నీ వల్ల. తం ఋషిం తు మహాప్రాజ్ఞం ఉక్తాఖ్యం కుతాంజలి ఆమంత్రయితుమారభే శరణౌ ఉపగృహ్య చ. ఈ విధంగా ఆ భరద్వాజ మహర్షి అన్న తర్వాత భరతుడు ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేసి మాకు బయలుదేరడానికి ఆజ్ఞనివ్వండి అని అడిగాడు అనమాట భరద్వాజ మహర్షిని. తతః ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునః పునః భరతస్తు యయౌ శ్రీమాన్ అయోధ్యాం సహ మంత్రిభి. అప్పుడు భరద్వాజ మహర్షికి మళ్ళీ ప్రదక్షిణం చేసి ఆయన ఆజ్ఞ తీసుకుని ఆశీస్సులు తీసుకుని భరద్వాజ దగ్గర భరతుడు మంత్రులతో సహా బయలుదేరి అయోధ్యకి బయలుదేరాడు. యానైశ్చ శకటైశ్చైవ హయైర్నాగైశ్చ సా చమూహు పునర్నివృత్తా విస్తీర్ణ భరతస్య అనుయాయిని. భరతుని వెంట ఆయన చతురంగ సైన్యాలన్నీ కూడా అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, పదాతి దళాలు ఇవన్నీ 4 రకాలైనటువంటి, అందుకని చతురంగ సైన్యం అంటారు. 4 భాగాలతో కూడినటువంటి సైన్యం చతురంగ సైన్యం అంటే అదే అర్థం. మనం వాడుతూ ఉండే చతురంగ సైన్యాలతోనే. చతురంగ సైన్యాలంటే ఒక డివిజన్ అంతా కూడా ఏనుగులు, ఇంకో డివిజన్ అంతా కూడా గుర్రాల మీద సవారీ చేస్తున్నట్టు, ఇంకో డివిజన్ అంతా కూడా రథాలు, మిగిలినటువంటి డివిజన్ అంతా కూడా కాలినడకన వెళ్ళేవాళ్ళు. ఈ 4 రకాలైనటువంటి అంగాలు ఉంటాయి కాబట్టి చతురంగ సైన్యం అంటారు అనమాట. అలా చతురంగ సైన్యం అంతా కూడా భరతుడి వెంట బయలుదేరారనమాట. తం రమ్యజల సంపూర్ణాం సంతీర్య సహ బాంధవా శృంగవేరపురం రమ్యం ప్రవివేశ ససైనిక. భరతాశ్రమం నుంచి మళ్ళీ శృంగవేరపురం చేరుకున్నారంటే గుహుడు యొక్క రాజ్యంలోకి. మనకు వచ్చేప్పుడు అలాగే వచ్చారు కదా, అందుకని వెళ్ళేప్పుడు మళ్ళీ తిరిగి రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నారు. అందుకని భరద్వాజ మహర్షి అయిన తర్వాత శృంగవేరపురం చేరుకున్నారు. శృంగవేరపురాద్భూయ అయోధ్యాం సందదర్శ అయోధ్యాం తదా దృష్ట్వా పిత్రా భ్రాత్రా వివర్జితం భరతో దుఃఖ సంతప్త సారథిం చేతమబ్రవీత్. చివరి బయలుదేరి అయోధ్యకి చేరుకున్నారు. అయోధ్యకి చేరుకున్న తర్వాత మళ్ళీ భరతుడికి దుఃఖం వచ్చింది. ఎందుకని తండ్రి లేడు, అన్నగారు అక్కడ లేడు. అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తలుపులు వేసేసుకొచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఏం అయోధ్య ఇలా ఉంది అసలు. సారథే పశ్య విధ్వస్త అయోధ్య న ప్రకాశతే. ఓ సారథి, ఇలా చూస్తే అయోధ్య యొక్క ఆ శోభంతా ఏమైపోయిందయ్యా. నిరాకార నిరానంద దీనా ప్రతిహతస్వన. అసలు అయోధ్యలో ఉంది, అసలు ఎంత దీనంగా ఉంది, ఆనందం లేదు, దీనంగా ఉంది, శోభంతా లేదు. ఇలాంటి అయోధ్య ఇలా ఉంది అని అంటున్నాడు అనమాట. స్నిగ్ధ గంభీర ఘోషేణ చందనేన ఉపయాన్ ప్రభు అయోధ్యాం భరత క్షిప్రం ప్రవివేశ మహాయశా. ఈ విధంగా రథంలో చేసుకుంటూ శీఘ్రంగానే అయోధ్యను ప్రవేశించాడు. ప్రవేశిస్తే అయోధ్య అంతా ఎలా ఉంది. బిడాల ఉలూక చరితాం ఆలీన నరవారణాం తిమిరాభ్యాహతాం కాళీం అప్రకాశాం నిశామివా. అన్ని ఇళ్ళన్నీ మూసేసి ఉన్నాయి, ఎవరు లేరు. ఇన్ని రోజులు వీళ్ళంతా అందరూ వచ్చేసారు, మొత్తం అంతాను. తిరిగి వచ్చేప్పటికి ఎలా ఉంది అక్కడ, ఇళ్లలోంచి పిల్లులు బయటకు వస్తున్నాయి, గుడ్లగూపలు బయటకు వస్తున్నాయి. అక్కడ ఉలూకం అంటే అవన్నీ కూడా గుడ్లగూపలు అవి తిరుగుతున్నాయి అక్కడ. అక్కడ అంధకారం అంతా కూడా చీకటిగా ఉంది. దీపస్తంభాలు ఎవరు కూడా వెలిగించలేదు అయోధ్యలో, ఎవరు లేరు కదా అసలు అక్కడ. అందుకని ఎలా ఉందంటే కృష్ణపక్షము నాడు అమావాస్య రాత్రి ఎలా ఉంటుందో అలా ఉంది అయోధ్య అంతా కూడా. చూశాడు. రాహుశత్రో ప్రియాం పత్నీం శ్రియా ప్రజ్వలిత ప్రభాం గ్రహేణ అభ్యుదితేన ఏకాం రోహిణీమివ పీడితాం. ఎలా ఉందంటే రాహుశత్రు అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రియపత్ని అంటే ఎవరు? రోహిణి నక్షత్రం అన్నమాట. చంద్రుడు నక్షత్రముల యొక్క భర్త అంటారు. ఉడుపతి అంటారు చంద్రుడిని. ఉడు అంటే నక్షత్రములు, ఉడుపతి అంటే నక్షత్రాలకి భర్త అయినటువంటి వాడు. అందువల్ల రోహిణి, ప్రియమైనటువంటి రోహిణి యొక్క భర్త అయినటువంటి వాడు ఎలా ఉంటాడు? ప్రజ్వలితంగా ఉంటాడు. మామూలుగా
కానీ ఆ రాహుగాడు ఉన్నాడే, ఆ రాహు ఏం చేశాడు, చంద్రుడు ఉదయించగానే చంద్రుడిని కాస్త మింగేశాడు. మింగేస్తే పాపం ఈ రోహిణి ఒక్కతే మిణుకుంటూ అయ్యో అన్నట్టుగా ఉంది. అలా ఉంది అయోధ్య అంటున్నాడు. రామచంద్రుడు వెళ్ళిపోతే అయోధ్య ఎలా ఉందంటే అలా ఉందంటున్నాడు. అల్పోష్ణ క్షుబ్ధ సలిలాం ఘర్మ తప్త విహంగమాం లీనమీన జషగ్రాహాం కృషాం గిరినదీమివ ఎలా ఉందంటే ఒక నది, పర్వతం నుంచి వచ్చేటువంటి నది ఎలా అయితే సన్నగా ఉండి సూర్యుడి యొక్క కిరణాలతో వేడెక్కిపోయి ఉండి తర్వాత బాగా లోపల ఉన్నటువంటి బురద వాటితో ఉండి అలాగే పక్షులు అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళడానికి అంత వేడిగా నీళ్ళు ఉంటే పక్షులు కూడా వెళ్ళలేవు కదా, అలా ఉన్నటువంటిది. ఆ లోపల ఉన్నటువంటి మత్స్యాలు అవన్నీ కూడా, చేపలు అవన్నీ కూడా పాపం లోపల బాగా లోపలికి వెళ్ళిపోతాయి, ఆ వేడి పైకి ఉన్నటువంటివన్నీ. ఆ నది ఎలా ఉంటుందో ఇదంతా అలా ఉందని చెప్పి ఇలాగా ఈ మొత్తం అయోధ్య నదిని గురించినటువంటిది వర్ణనం ఎలా చేశాడంటే, ఒకప్పుడు అయోధ్య ఎలా ఉండేది, ఎంత జనం, ఎంత మంచి సందడి, ఊరంతా నగరం అంతా మంచి సందడిగా ఉండేది. ఇలా లాక్డౌన్ అయిపోయినటువంటి నగరంలాగా అయిపోయింది పూర్తిగాను. ఎవరు కనపడకుండా రాత్రి అప్పటికంతా కూడా కర్ఫ్యూ అన్నట్టుగా ఉందన్నమాట. లాక్డౌన్ అయిపోయినట్టుగా కర్ఫ్యూ లాగా ఉంది అని ఎవరు ఏం వినబట్టలేదు, ఎవరు కనబట్టలేదు. ఎలా ఉండాలి అయోధ్య, అలా ఉన్నటువంటి అయోధ్య కాస్త ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు పాపం. ఇలాంటి చేసి భరతస్తు రథస్ అంటే కొన్ని శ్లోకాలు అవన్నీ వర్ణన అదే. అందుకని నేను అయోధ్య యొక్క హీన స్థితిని వర్ణించినటువంటి శ్లోకాలు అన్నమాట. అందుకని కొన్ని శ్లోకాలు వదిలేశాను. అలాగా సహసా యుద్ధ సౌండేన హయారోహేణ వాహితాం నిహతాం ప్రతి సైన్యేన వడవామివపాదితాం. ఎలాగైతే యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్రపు సవారీ చేస్తూ వెళ్ళినట్టయితే శత్రువుల చేత వాళ్ళందరూ కూడా చంపబడి కింద పడిపోతే యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఆ గుర్రాలు ఎలా ఉంటాయి, గుర్రం స్వారీ చేసి వచ్చినటువంటి వాళ్ళు శత్రువుల చేత వధింపబడితే వాడు పడిపోతే ఆ ఉన్నటువంటి గుర్రాలు ఎలా ఉంటాయో అలా ఉంది అయోధ్య అంతా కూడాను అంటున్నాడు. భరతస్తు రథస్థస్ సంశ్రీమాన్ దశరథాత్మజ వాహయంతం రథశ్రేష్టం సారథిం వాక్యమబ్రవీత్. ఇలా ఉన్నటువంటి అయోధ్యను చూసి భరతుడికి చాలా బాధ వేసింది. అప్పుడు సారథితో అంటున్నాడు, ఏతద్ రాజ్యం మమ భ్రాత్రా దత్తం సన్యాసం ఉత్తమం యోగక్షేమ వహే చేమే పాదుకే హేమభూషితే. ఈ విధంగా ఉన్నటువంటిది కాదు. కిన్ను ఖల్వద్య గంభీరో మూర్ఛితో నిశామ్యతే యథాపురమయోధ్యాయాం గీతవాదిత్ర నిస్వనః. ఇక్కడ ఎప్పుడు మంచి ఎలా ఉండేవి, మంచి మంగళవాద్యాలు ఎప్పుడు వినబడుతూ ఉండేవి, చాలామంది గీతాలు వినబడుతూ ఉండేవి. ఏవయ్యా ఇవన్నీ కూడా ఇవాళ అయోధ్యలో. వారుణి మదగంధశ్చ మాల్యగంధశ్చ మూర్ఛితః చందనాగరుగంధశ్చ న ప్రవాది సమంతతః. అన్ని వైపులు కూడా మంచి మత్తు కలిగించేట్టుగా పరిమళమైనటువంటి ధూపాలు, పరిమళమైన ఎన్నో పరిమళాలతో కూడినటువంటిది. అసలు ఏముంది ఇక్కడ, ఏమీ తెలియటం లేదు. యాన ప్రవర ఘోషశ్చ సుస్నిగ్ధాయ నిస్వనః. రథాలు అలా తిరుగుతూ ఉంటే రథాల్లో వెళ్తున్నటువంటి ఘోష వినబడేది. అలాగే గుర్రాలు వెళ్తుంటే ఆ గుర్రాలు సగిలిస్తూ ఉంటాయి కదా, వెళ్తూ అవి వినబడుతూ ఉండేది. ప్రమత్త గజనాథశ్చ. అలాగే ఏనుగు వెళ్తుంటే ఆ ఏనుగులు ఘీంకరిస్తుంటే అవి వినబడుతూ ఉండేవి. అలాంటిది ఏది ఏ ఒక్కటి వినబడటం లేదు, ఏమీ వినబట్టలేదయ్యా ఇక్కడ అని. ఇలాగా గతే రామే హి తరుణ సంతప్త నోపభుంజతే బహిర్యాత్ర నగచ్చంతి చిత్రమాల్యధరా నరాహ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోజు రకరకాలైనటువంటి
పుష్పాలతో కూడినటువంటి మాలల్ని ధరిస్తూ ఉండేవాళ్ళు. అలా ఉండేటువంటిది ఎవరు అసలు బయటికి ఇంట్లోంచి బయటికి రావటం లేదు, అసలు ఎవరు ఏమి ఇవ్వటం లేదు. అందుకని అందరూ కూడా అసలు రాముడు వెళ్ళిపోయాడనేటువంటి బాధతో అసలు ఇంట్లో వండుకుని భోజనం చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా తెలియట్లేదు అన్నాడు. నోత్సవా సంప్రవర్తంతే, అసలు ఉత్సవాలే లేవు. డాక్టర్ ఉత్సవాలే ఉంటాయి ఇంకా అలా ఉంది. రామ శోకార్దితే పురే, రాముడు వెళ్ళిపోయినటువంటి దానివల్ల శోకంతో ఉన్నటువంటి వాళ్ళ ఈ పురం అంతా కూడా. సాహి నూనం మమ భ్రాత్రా పురస్య యద్యుతిర్గత, నా అన్నగారు అయినటువంటి ఆయన వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటిది అసలు శోభంతా కూడా పోయింది దీనికి. నహి రాజత్యయోధ్యేయం ససారేవ అర్జునీక్షప కదాను ఖలు మే భ్రాత్రా మహోత్సవ ఇహాగత జనయిష్యత్యయోధ్యాయాం హర్షం గ్రీష్మైవ అంబుదః. ఎలా అయితే వాయువు యొక్కతో కూడినటువంటి వర్షం అనేటువంటిది, దానివల్ల శుక్లపక్షం నాడు ఉండేటువంటి రాత్రి అంటే మళ్ళీ వెన్నెల రాత్రే, కానీ మబ్బులు పట్టేసి వర్షం కుడుతుంటే ఆ వెన్నెల మనకి ఏమి అవుతుందయ్యా, అలాగా కళ్ళనీళ్లు కారుస్తూ ఉన్నటువంటిది అయోధ్య, కన్నీరు కారుస్తుంది అయోధ్య మొత్తం. అందుకని అయోధ్య మళ్ళీ ఎప్పుడైతే రాముడు తిరిగి వస్తాడో అప్పుడు వసంత ఋతువు తిరిగి వచ్చినట్టుగా అందరికీ ఆనందం కలిగేటువంటి విధంగా ఉంటుంది. అప్పటిదాకా అయోధ్యలా ఉండదు అని చెప్పి చారువేషైశ్చ నరైర్ ఉన్నతగామిభి సంపద్భి అయోధ్యాయాం నాభిభాంతి మహాపథా. అయోధ్యలో ఉన్నటువంటి మహాపథములు పెద్ద పెద్ద ఈ పదాలు అంటే ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా అన్నమాట. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంచి ఉత్సాహంతో ఉన్నటువంటిది, అందరూ శుభమైనటువంటి విధంగా ఉన్నటువంటిది. అలాంటిది ఇప్పుడప్పుడే ఆ శోభ అనేటువంటిది లేదు, రాముడు లేడు కాబట్టి. ఇది బ్రువన్ సారథినా దుఃఖితో భరతస్తదా అయోధ్యాం సంప్రవిశ్చైవ వివేశ వసతిం పితుః. అలా అంటూ అయోధ్యలో ప్రవేశించి తండ్రి గారి యొక్క ఆయన ఎక్కడైతే ఉండేవారో అందులోకి వెళ్ళాడు. వెళ్ళి తేన హీనాం నరేంద్రేణ సింహహీనాం గుహామివ, ఆయన తండ్రి గారు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటిది ఇల్లు చూస్తే ఎలా ఉంది, సింహం అంతకుముందు ఆ గుహలో సింహం ఉండేది, ఇప్పుడు సింహం లేకుండా ఉన్నటువంటి గుహలా ఉంది. తదా అంతఃపురముజ్జితం ప్రభం సురైరివ ఉత్కృష్టమభాస్కరం దినం నిరీక్ష సర్వత్ర విభక్తమాత్మవన్ ముమోచ బాష్పం భరత సుదుఃఖిత. ఇంకలా చూశాడు, చూసి భరతుడు చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడి అప్పుడు తతో నిక్షిప్య మాతృస్థ అయోధ్యాయాం దృఢవ్రత, తల్లులందరినీ కూడా అయోధ్యలో దింపాడు. దింపి భరత శోకసంతప్తో గురువున్ అధాబ్రవీత్, గురువులు వాళ్ళందరూ మంత్రులు వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి అయోధ్య చేరుకున్నాడు కదా, చేరుకున్నాక అప్పుడు అందరితో కూడా అంటున్నాడు, నందిగ్రామం గమిష్యామి సర్వాన్ ఆమంత్రయే అత్ర వహ తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా. ఇక్కడ ఉండి రాముడు లేకపోవడం అనేటువంటి దుఃఖాన్ని అంతటినీ కూడా సహించడం చాలా కష్టం. కానీ అందువల్ల నందిగ్రామం వెళ్ళి అక్కడే ఉండి ఆ దుఃఖం అనేటువంటి దాన్ని, రాముడు ఎలాగో మనకి రాలేడనేటువంటి దుఃఖం ఉంది కానీ ఇక్కడ భరించలేను నేను, అందుకని నందిగ్రామం వెళదాం అనుకుంటున్నాను. గతశ్చాహో దివం రాజా వనస్థః స గురుర్మమ రామం ప్రతీక్ష్యే రాజ్యాయ సహి రాజా మహాయశాః. నా తండ్రి గారేమో స్వర్గానికి వెళ్ళిపోయారు, అన్నగారేమో వనానికి వెళ్ళిపోయాడు. మరి నేను ఇక్కడ నందిగ్రామంలోనే ఉండి అక్కడ నేను ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః అబ్రువన్ మంత్రిణः సర్వే వశిష్ఠశ్చ పురోహితः. మంత్రులు వశిష్ఠుడు అయినటువంటి వాళ్ళందరూ కూడా అన్నారు, శుభ్రుశం శ్లాఘనీయం యదుక్తం భరతస్త్వయా. నువ్వు అన్నటువంటిది చాలా ప్రశంసింపదగినటువంటి విషయం, చాలా నువ్వు బాగా చెప్పావయ్యా. ఇలాంటి అయోధ్యలో ఉండడం కష్టమే, రాముడు లేకుండా మనం రోజు శోకంలో ఉంటే ఎలాగవుతుంది, అందుకని వద్దు. వచనం భ్రాతృవాత్సల్యాద్ అనురూపం తవైవ తత్. నువ్వు చెప్పినటువంటిది చాలా శ్రేష్టంగా ఉంది, అందుకని అలాగే చేద్దాం మనం
నిత్యంతే బంధులుబ్ధస్య తిష్టతో భ్రాతృసౌహృదే మార్గమార్యం ప్రపన్నస్య నానుమన్యేత కః పుమాన్. నువ్వు ఎప్పుడు కూడా నీ అన్నగారి యందు భక్తి ప్రేమ కలిగినటువంటి వాడివి, అది తప్ప నీకు ఇంకోటి లేనటువంటి వాడివి. అందుకని నువ్వు ఉత్తమమైనటువంటి మార్గంలోనే ఉన్నటువంటి వాడివి కాబట్టి నువ్వు చెప్పినటువంటిది దాంట్లో ఏమీ తప్పలేదు, మేము తప్పకుండా నువ్వు చెప్పింది మేము కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎవరు? వశిష్ఠుల వారు, మంత్రులు, వాళ్ళందరూ కూడా. మంత్రిణాం వచనం శ్రుత్వా యథాభిలషితం ప్రియం అబ్రవీత్ సారథిం వాక్యం రథో మే యుజ్యతామితి. ఇక ఆలస్యం చేసే ఎప్పుడైతే వశిష్ఠుల వారు, మంత్రులు అందరూ కూడా తప్పకుండా అలాగే చేద్దాం ఒప్పుకున్నారో మంత్రిని, సుమంత్రుడిని పిలిచి, అయ్యా రథం సిద్ధం చేయి, మనం ఇప్పుడే నందిగ్రామం వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండద్దు అన్నాడు. ప్రహృష్ట వదన సర్వ మాతృసమభిభాష్య చ ఆరురోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్విత. వెంటనే శత్రుఘ్నుడితో కలిసి రథం ఎక్కాడు. తల్లులతో కూడా అందరితో కూడా మాట్లాడేసి వాళ్ళ యొక్క ఆజ్ఞ తీసుకుని ఆరుహ్యతు రథం క్షిప్రం శత్రుఘ్న భరతౌభౌ యయతు పరమ ప్రీతౌ వృతౌ మంత్రి పురోహితై. మంత్రులు, పురోహితులు వీళ్ళందరితో కూడా కలిసి వెంటనే రథాలెక్కి వీళ్ళు బయలుదేరారు. అగ్రతో గురవ సర్వే వశిష్ఠ ప్రముఖ ద్విజా. ముందు ఎవరున్నారు? వశిష్ఠుల వారు, మిగిలినటువంటి పురోహిత వర్గం వాళ్ళందరూ ముందున్నారు. ప్రయు ప్రాంగ్ముఖా సర్వే నందిగ్రామో యతో భవేత్. అక్కడి నుంచి తూర్పు వైపుకి బయలుదేరారు. అక్కడ నందిగ్రామం అనేటువంటిది అయోధ్యకి తూర్పు వైపు ఉంటుందన్నమాట. అక్కడికి బయలుదేరారు అందరూ కూడా. బలంచ తదనాహూతం గజాసురథ సంకులం ప్రేయో భరతేయాతే సర్వేచ పురవాసిన. భరతుడు ఏం చేశాడు? మిగిలినటువంటి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరందరూ వెంటనే వచ్చేయండి నేను చెప్పలేదు. కానీ ఎప్పుడైతే భరతుడు మంత్రి, పురోహితులు మొదలైనటువంటి వాళ్ళని ముందు పెట్టుకుని బయలుదేరాడో ఇంక వీళ్ళు ఆయన చెప్పడంతో సంబంధం లేదు. వెనకాల మొత్తం సైన్యం, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. అంతే, అయోధ్య వదిలిపెట్టి నందిగ్రామం వెళ్ళిపోయారు అందరూ కూడా. రథస్థ సతుధర్మాత్మా భరతో భ్రాతృవత్సల నందిగ్రామం యయో తూర్ణం శిరస్యాదాయ పాదుకే. పాదుకలు మాత్రం తల మీద దింపలేదు, తల మీదే పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇదంతా కూడా చేసి చివరికి రథంలో బయలుదేరి అలా నందిగ్రామం చేరుకున్నాడు. భరతస్తు తత క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య స అవతీరి రథాత్తూర్ణం గురు నిదమభాషత. వెంటనే రథం దిగాడు. రథం దిగి గురువులతో వాడుతూ అంటున్నాడు, ఏతద్ రాజ్యం మమ భ్రాత్రా దత్తం సన్యాసముత్తమం యోగక్షేమం అవే మే పాదుకే హేమభూషితే. అయ్యా, ఉత్తమమైనటువంటి ఈ రాజ్యం అనేటువంటిది నాకు అప్పచెప్పి సువర్ణభూషితములైనటువంటి చరణ పాదుకలు అనేటువంటి దాన్ని మనకి రక్షగా మనకి ఇచ్చాడు అన్నగారు. భరత శిరసాకృత్వ సన్యాసం పాదుకే తదా అబ్రవీత్ దుఃఖ సంతప్త సర్వం ప్రకృతి మండలం. అప్పుడు భరతుడు ఆ పాదుకల్ని అక్కడ ఉంచి తల వంచి పాదుకల్ని నమస్కారం చేశాడు. అంతా కూడా పాదుకలకి అప్పచెప్పి అంటున్నాడు అనమాట మంత్రులతో, వాళ్ళతో. ఛత్రం ధారయత క్షిప్రం ఆర్యపాదమిమౌ పాదావిమౌ మతౌ. ఈ పాదుకలు అన్నగారి యొక్క పాదాలే ఇక్కడ ఉన్నట్టు లెక్క. అందుకని అయ్యా అన్నగారి ఛత్రం పట్టండి అంటే రాజుగారు, రాజు అయినటువంటి వాడికి వెనకాల ఛత్రం పట్టుకోవాలి కదా, ఆ ఛత్రం పట్టండి. ఇక్కడ పాదుకలు ఉన్నాయంటే అన్నగారు నుంచున్నట్టు లెక్క. అందుకనే గురు పాదుకలకి అంత ప్రాముఖ్యం ఇచ్చారు మన సంస్కృతిలో, మన యొక్క దీంట్లో. ఎందుకంటే గురు పాదుకలు ఉంటే గురువుగారు మన దగ్గర ఉన్నట్టే. అందుకని శంకరాచార్యుల వారంతా ఆయన గురు పాదుకాస్తవం రోజు మనం ఉదయం పూట ఏదైతే మనం చేసుకుంటున్నామో ఆ గురు పాదుకాస్తవం అనేటువంటిది ఎందుకు ఇచ్చారు? గురు పాదుకలు అనేటువంటివి అంత ప్రభావం కలిగినటువంటివి అన్నమాట. గురువుగారు ధరించి మనకి ఇచ్చినటువంటి పాదుకలు ఉన్నాయే, వాటి యొక్క ప్రభావం అనేటువంటిది చాలా, అంటే ఆ పాదుకలు ఉంటే మనకి సమస్త దేవతలు మన దగ్గర ఉన్నట్టే లెక్క. అందుకని ఏమంటున్నాడంటే గురువు అన్నగారే మన గురువు కదా, ఆయన యొక్క పాదుకలు ఇక్కడ మనం పెట్టుకున్నాం కాబట్టి ఆయన ఉన్నట్టు మనకి ఆయన యొక్క పాదాలు ఇక్కడ ఉన్నట్టు కాబట్టి ఆ ఛత్రం ధారయత, మీరు ఛత్రాన్ని ధరింపజేయండి ఆయన యొక్క పాదాల పేర. ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమ. నా యొక్క గురువు అయినటువంటి మా అన్నగారైనటువంటి రాముని యొక్క పాదుకల దగ్గరే ఈ రాజ్యం అంతా కూడా ఇక్కడి నుంచి మనకి పాలింపబడుతుంది.
ధర్మ మార్గంలో భ్రాత్రాతు మయి సన్యాసో నిక్షిప్త సౌహృదాదయం తమిమం పాలయిష్యామి రాఘవాగమనం ప్రతి. మా అన్నగారు నాకు ఈ విధంగా నా యందు న్యాసం చేశారు. సన్యాసం అంటే అర్థం అంటే సతి న్యాస, సత్యమైనటువంటి విధంగా నాకు న్యాసం చేసినటువంటిది, ఆయన ప్రేమతో ఇచ్చినటువంటివి. అందుకని ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం నేను పాలిస్తూ ఆయన ఆజ్ఞని చేస్తూ ఆయన ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. క్షిప్రం సంయోజయిత్వాదు రాఘవస్య పునఃస్వయం చరణౌతౌ తు రామస్య ద్రక్ష్యామి సహపాదుకౌ. నేను ఈ విధంగా ఈ పాదుకలు అనేటువంటివి ఇక్కడ ఉంచి ఆ విధంగా చేస్తూ ఒక రోజున తప్పకుండా ఈ పాదుకలు మళ్ళీ ఆయన ధరించగా ఆయన పాదాలు ఈ పాదుకలు ఎప్పుడు ధరిస్తాయో దాన్ని నేను చూస్తాను తప్పకుండాను. అందుకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తతో నిక్షిప్త భారోహం రాఘవేణ సమాగత నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువర్తితాం. ఆ విధంగా ఎప్పుడైతే రాముడు మళ్ళీ తిరిగి వచ్చి ఈ పాదుకలను తాను స్వయంగా ధరిస్తాడో ఆ రోజు ఈ రాజ్యం అంతా కూడా ఈ రాజ్యం సామాన్యమైనటువంటి రాజ్యం కదా, రాజ్యం అది. అటువంటి ఆయన పరిపాలించేటువంటి రాజ్యం, దాన్ని మళ్ళీ ఆయనకు అప్పచెప్పి ఆయన దగ్గర ఆయన ఏం పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాను నేను. రాఘవాయ సన్యాసం దత్వే మే వరపాదుకే రాజ్యం చ ఇదం అయోధ్యాం చ ధూతపాపో భవామ్యహం. ఈ విధంగా నాకు ఆయన అప్పచెప్పబడినటువంటి రాజ్యాన్ని, తర్వాత అయోధ్య నగరాన్ని, ఈ పాదుకల్ని ఇవన్నీ కూడా ఆయనకు సమర్పించి నేను అన్ని పాపాల నుంచి విముక్తుడైనటువంటి వాడిని అవుతాను. అప్పుడు అలా చేసిన తర్వాత అభిషిక్తేతు కాకుత్సే ప్రహృష్టముదితే జనే ప్రీతిర్మమ యశశ్చైవ భవేత్ రాజ్యాత్ చతుర్గుణం. అప్పుడు ఎప్పుడైతే రాముడు వచ్చి ఆయన ఈ రాజ్యానికి రాజుగా అభిషేకింపబడతాడో అప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందపడతారు కదా. అలా వాళ్ళు ఎప్పుడైతే ఆనందపడతారో దానివల్ల నాకు ఎంతో ప్రీతి కలుగుతుంది. నాకు యశస్సు కానీ ప్రీతి కానీ ఇవన్నీ కూడా అన్నీ కలుగుతాయి. ఇవి చాలా కొన్ని రెట్లు ఎక్కువ ఆనందం కలుగుతుంది నాకు. ఏవంతు విలపన్ దీనో భరత స మహాయశాః నందిగ్రామే అకరోత్ రాజ్యం దుఃఖితో మంత్రిభిः సహా. ఈ విధంగా చెప్తున్నాడు. మళ్ళీ దుఃఖం వస్తోంది, రాముడు ఆ రాజ్యం తను తీసుకోవాల్సి వచ్చిందని అలా చెప్తూ ఇవన్నీ చేసినటువంటిది. రాజ్యాన్ని మంత్రులతో యొక్క సహాయంతో రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. స వల్కల జటాధారి మునివేషధర ప్రభు. తను ఏం చేశాడు, మొట్టమొదటి అప్పుడే చెప్పాడు రాముడికి. వల్కలములు అంటే నారచీరలు, జడలు. రాముడు ఎలా అయితే, లక్ష్మణుడు ఎలా అయితే జడలు నారచీరలు కట్టుకున్నారో తాను కూడా అలాగే ఇక్కడుండి కూడా జడలు అవన్నీ కూడా ధరించాడు. నందిగ్రామే అవసద్ధీర సైన్యో భరతస్తదా. అందుకనే సైన్యంతో అందరితో కూడా అక్కడ కలిసి నందిగ్రామంలోనే ఉన్నాడు. ఇలా చెప్పడంలో ఉన్నటువంటి ఇంకో ఉద్దేశం ఏంటంటే ఇది కూడా మనకి ఇందులో వాచ్యంగా చెప్పట్లేదు, కానీ వాచ్యంగా చెప్పకపోయినప్పటికీ జటావల్కల ధారి అయి మునివేషధర, మునులు ఎలా అయితే ఏ వేషం ఉంటుందో ఆ వేషాన్ని ధరించి ఉన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి, ఈ 14 సంవత్సరాలు అక్కడ రాముడు మునివేషధారుడై జటావల్కల ధారణం చేసి ఎలా ఉన్నాడు, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్నాను మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. మరి భార్య కూడా ఉండి బ్రహ్మచర్యం పాటించడం చేయాల్సిన అవసరం చేయడం జరగదా? బ్రహ్మచర్యం అనేటువంటిది ఆయన యొక్క మనస్సుకి దానికి సంబంధించినటువంటిది. ఆవిడ కూడా బ్రహ్మచర్య వ్రతంలోనే ఉంది. అందుకని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళిద్దరూ 14 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారంటే వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మచర్య వ్రతంను ఉపవాసం అంటే ఏం తినకపోవడం అర్థం కాదు. కందమూలాలు అనేటువంటి తింటూ మనస్సుని తమ యొక్క అధీనంలో పెట్టుకొని ఎప్పుడు కూడా భగవద్ధ్యానం మొదలైనటువంటి వాటిలోనే ఉంటూ అలా ఉన్నటువంటి దీక్షలో ఉన్నారు వాళ్ళు. రాముడు, సీత, లక్ష్మణుడు కూడా అక్కడ ఉన్నప్పుడు లక్ష్మణుడి భార్య అయినటువంటి ఆవిడ కూడా అయోధ్యలోనే ఉన్నప్పటికీ, ఇక్కడే ఉన్నప్పటికీ ఆవిడ కూడా అలాంటి వ్రతంలోనే ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు భరతుడు నందిగ్రామంలో ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు, ఈయన కూడా అట్లాంటి వ్రతంలోనే
బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు, మునివేషధారుడై ఉన్నాడు. మరి ఈయన భార్య మాండవి ఏమవుతుంది? ఆవిడ కూడా అలాగే ఉంటుంది. మరి ఈయనతో కూడా ఉంటాడు. శత్రుఘ్నుడు ఎలా ఉంటాడు? ఆయన కూడా అన్నగారు రాజేస్తే అలాగే ఉంటాడు. ఆయన భార్య ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అందుకని నలుగురు కుమారులు, నలుగురు కుమారుల యొక్క భార్యలు అందరూ కూడా ఈ 14 సంవత్సరాలు అటువంటి వ్రతంలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాచ్యంగా చెప్పలేదు, కానీ దీనివల్ల మనకు అర్థమవుతుంది అని మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళ అన్నగారు, వదిన గారు వాళ్ళిద్దరూ ఏ రకంగా ఉన్నారో వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళనే అనుసరిస్తూ ఉన్నారు అనేటువంటిది మనకి చెప్తున్నాడు అన్నమాట. రామాగమనాకాంక్షన్ భరతో భ్రాతృవత్సల భ్రాతృర్వచనకారీ చ ప్రతిజ్ఞాపారగస్తదా. రాముడు తిరిగి వస్తాడు. ఇవాళకి ఒక రోజు అయిపోయింది. 14 సంవత్సరాల్లో ముందు కొన్ని రోజులు అయిపోయాయి. లెక్క పెట్టుకుంటాడు అనమాట. వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి 14 సంవత్సరాల్లో కొన్ని రోజులు అయిపోయాయి. ఈ మిగిలినటువంటి రోజుల్లో మళ్ళీ ఒక రోజు అయిపోయింది, ఇంకో రోజు అయిపోయింది అని రాముడు ఎప్పుడు వస్తాడు అనేటువంటి రోజులు లెక్క పెడుతున్నాడు. భ్రాతృవత్సలుడు అయినటువంటి భరతుడు. భ్రాతృవత్సలుడు అంటే పూర్తిగా ఆయన ఎందే ప్రేమ కలిగినటువంటి వాడు. భ్రాతృవచనకారి, అన్నగారు ఏం చెప్తే అదే ఆచరించేటువంటి వాడు. ప్రతిజ్ఞాపారగ, ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞని ఏమాత్రం రీడు తప్పకుండా చివరిదాకా దాన్ని నిలబడేటువంటి వాడు. పాదుకే అభిషిత్యాద్య నందిగ్రామే వసంతద. పాదుకలకి పట్టాభిషేకం చేశాడు. అది పాదుకా పట్టాభిషేకం అంటే. మన పాదుకా పట్టాభిషేకం అంటాం మనం. అంటే ఏమిటి? రాముడికి ఎలా అయితే పట్టాభిషేకం చేస్తారో తర్వాత ఆ విధంగా రాముడి పాదుకలను తెచ్చి సింహాసనం మీద ఆ పాదుకల్ని ఉంచి ఆ పాదుకలకి రాజ్య పట్టాభిషేకం, రాజుకి పట్టాభిషేకం చేసినట్టుగా పాదుకల పట్టాభిషేకం చేశాడు భరతుడు. అది పాదుకే అభిషిత్య అనే అర్థం. అదే అర్థం. పాదుకల్ని అభిషేకం చేశాడంటే ఉడికి మామూలుగా పూజలో పెట్టి అభిషేకం చేయడం కాదు, రాజ్య పట్టాభిషేకం చేశాడు ఆ పాదుకలకి. చేసి పాదుకలే రాజ్యం పరిపాలిస్తున్నాయి. అది భరతుడు చెప్పింది. సవాలవ్యజనం ఛత్రం ధారయామాస స్వయం. ఆ ఛత్రాన్ని ఎవరు పట్టుకున్నారు? రాముడు కనుక సింహాసనం మీద కూర్చుంటే తాను ఎలా అయితే పట్టుకుంటాడో ఆ ఛత్రాన్ని, అలాగా రాముడి యొక్క పాదుకలకి అభిషేకం చేసిన తర్వాత ఆ పాదుకలకి ఛత్రాన్ని తనే పట్టుకుంటున్నాడు. ఎంత నిష్ట చూడండి. భరత శాసనం సర్వం పాదుకాభ్యాం నివేదయత్. రాజ్య శాసనం అంతా కూడా రాజుగారికి ఎలా అయితే నివేదన చేస్తారో, అంటే చెప్తారో, ఆయనకని నివేదన చేయడం అంటే అర్థం ఏంటి? ఇలా ఉన్నాయి, ఏం చేయమంటారని అడుగుతారో అలాగా పాదుకలకి ఇవన్నీ కూడా ఏమొచ్చినా సరే, పరిపాలనకు సంబంధించినటువంటిది, అడ్మినిస్ట్రేషన్, రాజ్యం పరిపాలనకు సంబంధించింది ఏమొచ్చినా సరే ఆ పాదుకలకి నివేదన చేసేవాడు. ఇలా ఉంది, ఏం చేయమంటారు అన్నగారు అని. ఆ పాదుకల నుంచి ఆయనకి మళ్ళీ సమాధానం వచ్చేది. ఆ సమాధానం ప్రకారం పరిపాలించాడు. అదేం చేసినటువంటిది. సామాన్య విషయం ఏంటిది? అది భరతుడికి చెల్లింది అలాగా. అంటే అక్కడ ఉన్నటువంటిది రాముడే అనేటువంటిది కేవలం ఊరికనే బిలీఫ్ కాదు, ప్రత్యక్షం. అక్కడ అంత రాముడిని ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు భరతుడు. అందుకని భరతుడు ఎంతటి మహాత్ముడు, ఎంతటి భక్తుడు, అది కారణం. తతస్తు భరత శ్రీమాన్ అభిషిచ్య ఆర్యపాదుకే తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా. అన్ని విధాల, సర్వదా అంటే అన్ని విధాల రాజ్యమును సంబంధించినటువంటి అన్ని పనులు కూడా కారయామాస జరిపించాడు. తాను చేశాడు కాదు, జరిపించాడు. తన ద్వారా జరిగిందనమాట. ఎలాగా? తదధీన, ఆ పాదుకలకు అధీనంగా ఉంచి జరిపించాడు. అంతేగాని తన యొక్క అధీనంలో కాదు. పాదుకలకి అన్ని నివేదన చేస్తూ పాదుకలకు అధీనంగా జరిపించాడు రాజ్యం అంతా కూడా. తదాహి యత్ కార్యముపైతి కించిత్ ఉపాయనం చోపహృతం మహార్హం స పాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్. ఏదైనా సరే ఆ రాజ్య పాలనలో ఏ రకమైనటువంటిది వచ్చినా కూడా అవి అలాగే చాలామంది వచ్చి రాజుగారికి ఏం చేస్తారు? వాళ్ళు చాలామంది పారితోషికాలు ఇస్తారు.
రాజుగారు సింహాసనం మీద కూర్చొని రాజుగారిని చూడడానికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో వస్తారా? చాలామంది వస్తారు. వాళ్ళు రత్నాలు ఇవ్వచ్చు, వాళ్ళు సువర్ణం ఇవ్వచ్చు, ఏదైనా సరే ఆభరణాలు ఇవ్వచ్చు, వాళ్ళు ఏవైనా సరే రాజుగారికి సమర్పిస్తారు. ఆ సమర్పించినవన్నీ ఇంటికి పక్కన పెట్టుకుంటున్నాడు, పెట్టుకోవడం అవన్నీ కూడా పాదుకలు సమర్పిస్తున్నాడు ఆయన. అవన్నీ కూడా ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, అవి రాజుగారి యొక్క దీన్ని కోశాగారంలో ఉంచుతున్నాడు అనమాట. మళ్ళీ దేనికి ఉపయోగించాలో ప్రజలకు ఉపయోగించేటువంటి విధంగానో వీటికి దేనికి ఉపయోగించాలో ఉపయోగిస్తున్నాడు. అంటే తాను ఆ విధంగా పూర్తిగా ఎలా ఉన్నాడంటే సర్వసమర్పణము చేశాడు. అంటే దేనియందు కూడా ఆయనకి అటాచ్మెంట్ లేకుండా నిస్సంగుడు. చాలా కష్టమైన పని అది. ఏదో ఒకరోజైనా సరే అనిపిస్తుంది, ఎంత ఇదైనా సరే అలా ఏమీ అనిపించకుండా తాను కాదు పరిపాలకుడు, చేసేటువంటిది ఆయనే అనేటువంటిది ఆయనకే సమర్పణం చేస్తున్నటువంటి బుద్ధితో అలా చేస్తూ ఉన్నాడు భరతుడు. ఇప్పుడు ప్రతియాతే దుర్భరతే తర్వాత సర్కల్లోకి వెళ్తున్నాం మనం. ప్రతియాతే దుర్భరతే వసన్ రామస్తదావనే లక్షయామాస సోద్వేగం అధౌత్సుక్యం తపస్వినాం. ఇలాగ భరతుడు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత రాముడు అక్కడ ఉంటున్నటువంటి చోట అక్కడ ఉన్నటువంటి తపస్సు జనుల చుట్టూ చాలామంది తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిలో ఒక రకమైనటువంటి ఉద్వేగం కలిగినటువంటి విధంగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి విధంగా ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. ఏ తత్ర చిత్రకూటస్య పురస్తాత్ తాపసాశ్రమే రామం ఆశ్రిత్య నిరతాః తాన్ అలక్షయత్ ఉత్సుకాన్. వాళ్ళలో ఎవరైతే ఆ చుట్టూ అంతా కూడా ఉండి నిత్యము రాముని చూస్తూ ఆ ఉన్నటువంటి తాపసులైనటువంటి వాళ్ళు ఉన్నారో, నిత్యం రామం ఆశ్రిత్య, రాముడు ఎప్పటి నుంచి అయితే అక్కడికి వచ్చాడో వాళ్ళందరూ రాముడిని ఆశ్రయించి ఉన్నారట. అంత ముందు నుంచి ఎప్పుడో ఉన్నారు వాళ్ళు, కానీ రాముడు వచ్చినప్పటి నుంచి వాళ్ళందరూ రోజు రాముడిని చూస్తూ ఉండడం, రాముడితో మాట్లాడుతూ ఉండడం, అలా రాముడిని ఆశ్రయించి ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరూ కూడా మనసులో ఏదో ఉత్కంఠ ఏదో కనబడుతోందని రాముడు గ్రహించాడు. నయనైర్ భృకుటీభిశ్చ రామం నిర్దిశ్య శంకితాః అన్యోన్యముపజల్పంతః శనైశ్చక్రం మిథః కథాః. వాళ్ళు మెల్లిమెల్లిగా చూస్తూ భృకుటై అంటే ఈ కనుబొమ్మలు ఒక దీన్ని బట్టి, నయనై వాళ్ళ కళ్ళను బట్టి రాముడు గుర్తుపట్టాడు. ఏమని రామం నిర్దిశ్య, రాముడిని చూస్తూ శంకిత, వాళ్ళ మనసులో ఏదో శంక కలిగింది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, శనై మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటున్నారు. అలా చూశాడు. తేషాం ఔత్సుక్యమాలక్ష్య రామస్త్వాత్మని శంకిత. వాళ్ళ యొక్క ఔత్సుక్యం, వాళ్ళు ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళకి ఏమిటి, వీళ్ళ మనస్సులో ఏమిటి ఉంది, ఏదో ఉంది పాపం, బయటికి చెప్పలేకపోతున్నారు అని ఓ రోజు ఏం చేశాడంటే కృతాంజలిరువా చేదం, వాళ్ళందరికీ నమస్కారం చేసి, వాళ్ళందరిలో పెద్ద అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నమస్కారం చేసి అంటున్నాడు, న కశ్చిత్ భగవన్ కించిత్ పూర్వవృత్తమివ ఇదం మయి దృశ్యతే వికృతం ఏన విక్రియంతే తపస్వినః. మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి తపస్సు జన్మైనటువంటి వాళ్ళందరిలో మనసులో ఏదో కొంత వికారం అంటే ఏం లేదు, చేంజ్ అనమాట, ఏదో కొంత రకమైనటువంటిది అలజడి కనబడుతోంది. అది నాలో ఏమైనా వికారం అయినటువంటి విధంగా నాలో ఏమైనా మార్పు వచ్చినట్టు కనిపిస్తుందా మీకు, నాలో ఏమైనా నాలో ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా మీకు, ఏమిటి అనేటువంటిది. ప్రమాదాత్ ఆచరితం కించిత్ కచ్చిన్నావరజస్య మే లక్ష్మణస్య హి ఈదృష్టం నానురూపం మహాత్మనః. అయ్యా, పొరపాటుగా నేనేమైనా చేసినటువంటిది ఏమైనా ఉందా మీకు, ప్రమాదవశాత్తు నేను కానీ నా తమ్ముడు కానీ మీ విషయంలో ఆచరించకూడని విధంగా ఆచరించడం ఏమైనా జరిగిందా. చూడండి రాముడు మరి ఎలాంటి వాడు. కచ్చిత్ శుశ్రూషమాణావహ శుశ్రూషణ పరామయి ప్రమదాచ్యుతి ఉచితాం మృత్యుం సీతాయుక్తాం నవర్తతే. లేకపోతే నా భార్య అయినటువంటి సీత మీకు అర్ఘ్యం పాద్యం మొదలైనటువంటివి ఇవ్వడం అనేటువంటి రోజు సేవ చేస్తూ ఉంటుంది మీ అందరికీ కూడాను.
అలాగా మీ యొక్క స్త్రీలు వాళ్ళందరి యందు అనుచితమైనటువంటి విధంగా పొరపాటు ఏమైనా జరిగిందా సీత వల్ల, ఆ భార్య వల్ల కానీ జరిగిందా? అధర్షి జరయావృద్ధ తపస. ఇప్పుడు ఇవన్నీ అడిగాడు మాట ఇలాగ, అయ్యా మీరు చెప్పండి, మీరు మొహమాట పడకండి, మీలో మీరు ఇదేమకండి, నా వల్ల కానీ, నా తమ్ముడు వల్ల కానీ, నా భార్య వల్ల కానీ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే మేము చేసేటువంటి సేవలో పొరపాటు జరిగిందా, ఏదైనా సరే మాకు చెప్పవలసింది అని చెప్పి రాముడు వాళ్ళకి నమస్కరించి వాళ్ళని ప్రార్థించి అడిగాడు. అంటే ఎంత ఆయన యొక్క ఇది చూడండి రాముడికి. అడిగితే అధర్జిర్జరయావృద్ధ తపసా జర అంగత వేపమాన ఇవోవాచ రామం భూత దయాపరం. ఇక్కడ రాముడిని ఏమన్నాడు? భూత దయాపరం, సమస్త జీవుల యందు దయను చూపించేటువంటి వాడు అని అర్థం భూత దయాపర అంటే. అటువంటి రాముడితో ఆ ఋషుల్లో చాలా ముసలాయన ఒక ఆయన ఉన్నట్ట. ఆయన జరయా తపస, తన యొక్క వార్ధక్యం వల్ల, జర అంటే వృద్ధాప్యం, దానివల్లను తపస్సు వల్ల కూడా ఆయన శరీరం వణుకుతోంది. అలా ఉన్నటువంటి పెద్ద ఆయన రాముడితో అన్నాడు, కృత కళ్యాణ సత్వాయ కళ్యాణాభిరతే సదా చలనం తాత వైదేహ్యా తపస్విషు విశేషత. నాయన, అసలు నీ భార్య సీతాదేవి అసలు ఆవిడ స్వభావమే కళ్యాణమయమైనటువంటిదయ్యా. నీ భార్య విదేహ రాజైనటువంటి ఆయన కూతురు. అందుకని తపస్విజనులు అనేటువంటి వాళ్ళందరి యందు కూడా ఆవిడ యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉందే. అసలు మాకు ఆవిడ యొక్క ఆ సద్గుణాలు అనేటువంటి వాటి వల్ల మేము ఎంతో కదిలిపోతూ ఉంటాం ఆవిడ చూసి, అంటే అంత ఆనందపడిపోతూ ఉంటాం. కళ్యాణప్రదమైనటువంటిది నీ భార్య, అందులో అసలు ఏమి సందేహం లేదు. త్వన్నిమిత్తం ఇదం తావత్ తాపసాన్ ప్రతివర్తతే రక్షోభ్యస్తేన సంవిఘ్నా కథయంతి మిథ కథా. అయితే మరి ఏ కారణం వల్ల అని అడిగావు కదా నువ్వు. ఏమిటంటే నీ కారణం వల్లే కొంచెం భయపడుతుంది, నా కారణం వల్ల భయపడ్డం ఏమిటి అంటే రావణుడి చూసి భయపడుతున్నారు కాదు నాయన. ఇక్కడ రాక్షసుల యొక్క భయం ఎక్కువ ఉంది ఇక్కడ ఈ అరణ్యంలో. అందుకని ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు చాలా ఇక్కడ తపస్సు చేసుకునేటువంటి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది చెప్తున్నాడు అన్నమాట ఈయన. ఇంకా ఏం చెప్తున్నాడంటే, రావణావరజ కశ్చిత్ ఖరో నామేహ రాక్షస ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ జనస్థాన నివాసిన ధృష్టశ్చ జితకాశీచ నృశంస పురుషాదక అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాత నమృష్యతే. ఏమిటంటే నాయన, ఈ అరణ్యంలో రావణాసురుడి యొక్క తమ్ముడు వాడు ఉన్నాడు. వాడు ఖరుడు, వాడి పేరు. రావణాసురుడి యొక్క తమ్ముడు వాడు. రావణాసురుడి యొక్క తమ్ముడు అయినటువంటి ఖరుడు అంటే, తమ్ముడు అంటే వాడు కజిన్ అయి ఉంటాడు. వాడు జనస్థానం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటిది ఈ ఏరియా అంతటిని కూడా జనస్థానం అంటారు. అక్కడ ఉన్నటువంటిది చాలామంది తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాడు మహాఘోరమైనటువంటి వాడు ఉన్మత్తుడైనటువంటి వాడు, క్రూరుడైనటువంటి వాడు, నరమాంస భక్షకుడైనటువంటి వాడు చాలా గర్వంతో కూడినటువంటి వాడు. ఈ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాడు. అసలు అటువంటి వాడు నిన్ను అసలు సహించడు. ఎందుకంటే నువ్వు ఆయుధాలు పట్టుకుని వచ్చావు, నువ్వు అసలు రాజు అయినటువంటి వాడివి, ఆయుధాలు పట్టుకొచ్చావు. నువ్వు తపస్సు జనులైనటువంటి వాడైనా సరే నిన్ను ఈ రకంగా చూస్తే వాడికి ఇంకా కోపం వస్తుంది. త్వం యదా ప్రభృతి హస్మిన్ ఆశ్రమే తాత వర్తసే తదా ప్రభృతి రాక్షాంసి విప్రకుర్వంతి తాపసాన్. ఎప్పటి నుంచి అయితే నువ్వు ఇక్కడ ఆశ్రమంలో వచ్చి ఉన్నావో అప్పటి నుంచి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. రాముడు ఎప్పటి నుంచి అయితే వచ్చి ఇక్కడ ఉన్నాడో అప్పటి నుంచి చూశారు వాళ్ళు. చూసి వాళ్ళకి అర్థమైంది వీళ్ళందరినీ రక్షించడం కోసం వీడు వచ్చాడు, అందుకని చెప్పి దాంతో వాడికి ఇంకా కోపం వచ్చి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్ట. దర్శయంతి భీభత్సై భీషణకైరపి నానారూపైర్విరూపైశ్చ రూపై అసుర దర్శనై. వాళ్ళు చాలా ఘోరమైనటువంటి విధంగా నానా విధాలుగాను వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క
భయంకరమైనటువంటి రూపాన్ని చూపిస్తున్నారు మాకు వాళ్ళు. చేసి ఇంకా ఏం చేస్తున్నారంటే అప్రశస్తై అశుచిభి సంప్రయుజ్యత తాపసాన్ ప్రతిఘ్నంతి అపరాన్ క్షిప్రం అనార్యా పురతస్థితాన్. వాళ్ళు చాలా హీనమైనటువంటి విధంగా వచ్చి అపవిత్రమైనటువంటి దాన్ని తీసుకొచ్చి మా ఆశ్రమంలో మమ్మల్ని చేసి మమ్మల్ని అపవిత్రులుగా చేస్తూ ఇలా చేస్తున్న నానా హింస పెడుతున్నారయ్యా అప్పటి నుంచి కూడాను. తేషు ఆశ్రమస్థానేషు అవబుద్ధం అవలీయ చ రమంతే తాపసాంస్తత్ర నాశయంతో అల్పచేతసః. అందుకని ఆ ఆశ్రమాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, పైగాను వాళ్ళు మాయ కూడా ఉన్నటువంటి వాళ్ళు. అందుకని కనిపించకుండా దాక్కుని, పైగా మామూలుగా ఎదురుగుండా వచ్చే కాదు, ప్రచ్ఛన్నంగా కనిపించకుండా దాక్కుని ఎప్పుడైతే ఈ తపస్సుజన్ అయినటువంటి వాళ్ళు పాపం తెలియకుండా మామూలుగా వాళ్ళు దాక్కున్నారని తెలియదు కదా, అలాగా ఉంటారో వీళ్ళు పరాగ్గా ఉంటారో అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని హింస పెడుతున్నారు, వాళ్ళ ఎందుకు నానావిధమైనటువంటి హింసలు పెడుతున్నారు. అవక్షిపంతి సృగ్భాండాన్ అగ్నేన్ సించంతి వారిణ. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన, హోమకర్మం మేము హోమాన్ని మొదలెడతాం కదా మేము, అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ యజ్ఞ సామాగ్రిని అంతటినీ కూడా ఇటు విసిరేస్తున్నారు. అక్కడటువంటి శృవాలన్నీ విసిరేస్తున్నారు. అవన్నీ తర్వాత ఇవన్నీ తీసి అగ్నిలో పడేస్తున్నారు. తర్వాత మేము హోమంలో వేసేందుకు నెయ్యి మొదలైనటువంటి కలశాలు పెట్టుకుంటాం, అవన్నీ కూడా విరగొట్టేస్తున్నారు. తైర్దురాత్మభి ఆవిష్టాన్ ఆశ్రమాన్ ప్రజిహాసవ గమనాయ అన్యదేశస్య చ ఉదయంతి ఋషయోద్యమాం. అందుకని ఈ ఋషులందరూ కూడా నాతో ఇవన్నీ చెప్పి, అయ్యా ఈ రాక్షసుల బాధ మనం భరించలేము, అందుకని ఇక్కడి నుంచి బయలుదేరి మనం వేరే చోటికి వెళ్ళడం తప్పదని చెప్పి ఇవాళ వాళ్ళందరూ కూడా నాతో అన్నారు. తత్పురా రామ శరీరీం ఉపసింహాం తపస్విషు దర్శయంతి దుష్టాస్తే యక్ష్యామ ఇమమాశ్రమం. వాళ్ళు శారీరకమైనటువంటి హింస కూడా చేస్తారంటే మమ్మల్ని శారీరక హింసను మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి కొట్టి చంపి అవన్నీ కూడా చేస్తారు. అందుకని మేము ఈ ఆశ్రమం ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం నుంచి వెళ్ళి ఇంకా దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బహుమూల ఫలం చిత్రం అవిదూరారితో వనం. ఇక్కడి నుంచి ఎంతో దూరం దగ్గరలోనే, ఎంతో దూరం లేకుండా దగ్గరలోనే ఇంకో వనం ఉంది, ఇంకో అరణ్యం ఉంది. అక్కడ కూడా బోడని కందమూలాలు ఫలాలు దొరుకుతాయి ఇక్కడ. అశ్వస్యాశ్రమమేహ ఏవాహం శ్రయిష్యే సగణ పునః. అది అశ్వుడు అనేటువంటి ముని ఉన్నాడు అక్కడ అశ్వముని అనేటువంటి ఆయన యొక్క ఆశ్రమం ఉంది. అక్కడ చాలామంది ఋషులు అక్కడ ఉంటారు, తపస్సు చేసుకునేవాళ్ళు. మేము కూడా వెళ్ళి అక్కడ ఉందాం అనుకుంటున్నాం. ఖరస్త్వయ్యపి చ అయుక్తం పురా రామ ప్రవర్తతే సహా అస్మాభిరితో గచ్చ ఎది బుద్ధి ప్రవర్తతే. రామ నువ్వు కూడా ఇక్కడ ఉండడం క్షేమం కాదు, నీకు కూడా ఇష్టమైతే మాతో పాటు వచ్చేయచ్చు నువ్వు అన్నాడు ఆయన. సకలత్రస్య సందేహో నిత్యం యుక్తస్య రాఘవ సమర్థస్యాపి సతో వాసో దుఃఖమిహాద్యతే. ఓ రఘునందన, నువ్వు రాక్షసులను చంపడంలో సమర్థుడు అని మాకు తెలుసు. అయినప్పటికీ భార్యతో ఇక్కడ ఉన్నావు నువ్వు ఆశ్రమంలో, అందుకని నువ్వు లేనప్పుడు ఆవిడని హింసిస్తారు, అందుకని జాగ్రత్తగా ఉండాలి నాయన అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇది యుక్తవంతం రామస్తం రాజపుత్ర తపస్వినం నా శశాక ఉత్తరైర్వాక్యై అవబద్ధం సముత్సుకం. ఈ విధంగా వాళ్ళు చెప్పినటువంటిది విన్నాడు రాముడు. వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారు నిన్నాళ్ళ నుంచిను. అందుకని వాళ్ళని ఇక్కడ ఆపడం సాధ్యం కాదు అనేటువంటిది నిర్ణయించుకున్నాడు. అభినంద్య సమాపృత్య సమాధాయ చ రాఘవం స జగామ ఆశ్రమం త్యక్త్వా కులై కులపతి సహా. వాళ్ళందరూ కూడా రాముడిని చాలా మెచ్చుకొని రాముడి యొక్క ఆజ్ఞ తీసుకుని రాముడిని జాగ్రత్తగా ఉంటున్నాయన అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎవరు లేకుండా అక్కడ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. రామ సంసాధ్య ఋషిగణం అనుగమనాత్ దేశాత్ తస్మాత్ కులపతిమివ అభివాద్య దృష్టిం సమ్యక్
సమ్యక్ ప్రీతైస్తైరనుమత ఉపదిష్టార్థ పుణ్యం వాసాయ స్వనిలయం ఉపసంప్రేదే. సరే, రాముడు ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ బయలుదేరి రాముడు చెప్పి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా సత్కారం చేసి వాళ్ళతో కూడా కొంత దూరం వెళ్ళి వాడిని సాగనంపి తర్వాత తన యొక్క ఆశ్రమంలోకి వచ్చాడు. వాళ్ళందరినీ సాగనంపాడు, వాళ్ళందరినీ సత్కారం చేశాడు, సాగనంపాడు, వాళ్ళందరినీ అక్కడ ఆశీస్సులు తీసుకున్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి తన యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమం ఋషి విరాహితం ప్రభు క్షణమపి న జహౌ స రాఘవం హి సతతం అనుగతాస్తా తాపసాశ్చ ఆర్షచరితే ధృతగుణా. ఆ ఋషులందరూ కూడా అక్కడ ఉన్నారు కదా అప్పటిదాకాను, అందువల్ల రాముడు కూడా ఆ ఋషులతో కలిసి వాళ్ళతో పాటు మధ్యలో అక్కడ ఉన్నాడు. ఇక్కడ కానీ రాముడికి స్వభావం ఏంటి? ఆ ఋషులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ ఉంటారు. రాముడు, లక్ష్మణుడు, సీత వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం వాళ్ళ కోసం వాళ్ళు ఉండమే కాదు, ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఋషులైనటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ ఉంటారు వీళ్ళు ముగ్గురును. మరి ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే ఆ ఋషుల సేవ అనేటువంటిది జరగదు కదా, ఎవరు లేకుండా వీళ్ళు ఉండమేంటువంటిది అంటే రాముడు భయం వేసి కాదు, కానీ ఎవరూ లేకపోతే నిత్యము ఎవరెవరు సేవ చేస్తూ ఉండాలి, అది రాముడికి ఉన్నటువంటి లక్షణం. అందుకని అలా సేవను అందుకునేటువంటి వాళ్ళు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అలా వెళ్ళిపోతే అసలు ఏం బాగోలేదు రాముడికి. అందుకని అప్పుడు రాముడు చూశాడు, చూసి అప్పుడు ఏం చేశాడంటే ఇలాగ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, రాక్షసుల భయం రాముడికి లేదు, లక్ష్మణుడికి లేదు, అసలు వాళ్ళు వచ్చిందే అందుకు వాళ్ళని దాట తీయడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే నిత్యము భావం అటువంటి మునిజనం తపస్సు చేసుకునేటువంటి వాడు ఉంటే వాళ్ళకి పళ్ళు తెచ్చిపెట్టు, లేకపోతే వాళ్ళకి కందమూలాలు తెచ్చిపెట్టు, వాళ్ళకి హోమానికి కావచ్చు తెచ్చిపెట్టు, వివిధ రకాల సేవలు చేసుకోవచ్చు. అవేమీ లేకుండా ఉరికినే రాక్షసులను చంపకుండా ఉట్టారు. రాక్షసులను చంపడం కోసం వచ్చింది, కానీ ఇవన్నీ కూడా ఉండాలి కదా అని చూశాడు. ఎలాగ వీళ్ళందరూ వెళ్ళిపోయారు పాపం అనుకుని. రాఘవస్తు అపయాతేషు సర్వేషు అనువిచింతయన్ నత్ర రోచయద్వాసం కారణైర్బహుభిస్తథా తదా అంటే అప్పుడు రాముడు ఆలోచించాడు. అందరూ సర్వేషు అనువిచింతయన్ వెళ్ళిపోయినటువంటి ఋషులందరినీ గురించి తలుచుకుంటున్నాడు. అరే పాపం వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈ భయం వల్ల నేను వాళ్ళందరూ ఇక్కడ ఉండేటువంటి తపస్సు చేసుకునేవాళ్ళు, అయితే అంత ముందు నుంచి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, కానీ మనం రావడం వల్ల వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం వల్ల కదా వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి వాళ్ళు. అందుకని ఇక్కడ ఉండడం అనేటువంటిది రాముడికి రోచయతి, ఇంకా ఇష్టం పడలేదు, రాముడికి రుచించలేదు. అనేకమైనటువంటి కారణాల వల్ల ఇక్కడ ఉండడం రాముడికి రుచించలేదు. ఇహమే పైగా ఇంకేమన్నాడు, అనేకమైన కారణాలు అనగా ఏమేమి కారణాలు చెప్తున్నాడు. ఇహమే భరతో దృష్టో మాతరశ్చ సనాగరాః సాచమే స్మృతితన్వేతి తాన్ నిత్యము అనుశోచత. ఇక్కడ ఉన్న వల్ల ఇంకోటేం జరుగుతుంది, ఇక్కడికి భరతుడు, ఆ తల్లులు, ఆ తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళారు కదా వాళ్ళు. అందుకని వాళ్ళందరి తలపు వస్తూ ఉంటుంది మాటిమాటికి. వాళ్ళందరినీ తలుచుకోవడం, అయ్యో పాపం ఎలా ఉన్నారు అని వాళ్ళ గురించి దుఃఖించడం, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇక్కడ ఉంటాయి. పైగా వాళ్ళందరూ లేరు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈ ఋషులందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఊరికే కూర్చుంటే ఏమవుతుంది, అరే పాపం వాళ్ళు వచ్చారు, వాళ్ళని దుఃఖించారు, వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారని వీళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. ఇది బాగుండదు. అందుకని స్కంధావార నివేశేన తేన తస్య మహాత్మనః హయహస్తి కరీషైశ్చ ఉపమర్దకృతో భృశం. పైగా ఇంకోటి ఏమిటంటే అంత అక్షౌహిణి సైన్యం అంతా వచ్చింది కదా, చతురంగ సైన్యం, అక్షౌహిణి సైన్యం అంతా వచ్చింది. ఆ సైన్యం వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా వచ్చాయి. దానివల్ల ఏం జరిగింది, ఈ ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా మరి వాటి యొక్క పేడలు వదులుతూ ఉంటాయి కదా, వాళ్ళ మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. అవన్నీ చేసినటువంటి వాటి వల్ల ఇక్కడంతా కూడా అపవిత్రమైనటువంటి విధంగా ఉంది.
ఎంత శుభ్రంగా వాళ్ళు తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి విధంగా ఉంచినటువంటి భూమి ఎంతను అక్కడ ఈ సైన్యాలు వాహత ఏనుగులు ఇవన్నీ వచ్చేప్పటికి ఏమైందని మరి అపవిత్రం అవుతుంది కదా, అలా ఉంది. అందుకని స్కంధావార నివేశి అని వాళ్ళందరూ రావడం వల్ల ఇవంతా కూడా ఏమైంది, అపవిత్రమైంది. తస్మాత్ అన్యత్ర గచ్ఛామః ఇది సంచించి రాఘవ ప్రతిష్ఠత స వైదేహ్య లక్ష్మణేన చ సంగతః. అప్పుడు లక్ష్మణుడును సీతతో కూడా ఈ విధంగా చెప్పి మనం ఇక్కడ ఉండకూడదు, వాళ్ళ వెళ్ళిపోయారు, ఈ ప్రదేశం అంతా కూడా ఇలా మనకి అపవిత్రం అంటే వాళ్ళు వచ్చేళ్ళారు, ఋషులు వశిష్ఠుడు వాళ్ళు వచ్చేళ్ళారు, అందువల్ల కాదు. ఈ జంతువులు ఇవన్నీ వచ్చాయి కదా, మరి ఇవన్నీ వచ్చే జంతువుల యొక్క మలమూత్రాలు మరి ఒకటే రెండా, ఎన్ని అసలు వచ్చినటువంటి వేల సంఖ్యలో ఉన్నాయి. ఏమిటి ఏనుగులు గుర్రాలు ఇవన్నీ వేల సంఖ్యలో వచ్చాయి. మరి అవన్నీ వచ్చి అవన్నీ అంతా ఉండే రాహతంతా మలమూత్రాలు వేసేవన్నీ చేసినటువంటిది మరి బాగుండదు కదా. అందుకని ఇక్కడ మనం ఉండడం అనేటువంటిది బాగుండదు అని చెప్పి అప్పుడు లక్ష్మణుడితోనూ సీతతోనూ కూడా చెప్పి మనం ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వేరే దిక్కు వైపుకి ముందుకి బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటిది వాళ్ళు ప్రవేశించినటువంటిది అక్కడ అత్రి మహర్షి అనసూయ వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. అది ఇప్పుడు జరిగినటువంటిది. అందుకని ఇటు పైన ఆ అత్రి మహర్షి అనసూయ అనేటువంటి వాళ్ళ ఆశ్రమంలో సీతారాముడు లక్ష్మణుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ వృద్ధ దంపతులు మహర్షి యొక్క అత్రి అంటే చాలా మహానుభావుడైనటువంటి వాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అత్రి వీళ్ళందరూ కూడా సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఆయన భార్య అనసూయ కూడా మహాపతివ్రత శిరోమణి ఆవిడ. అందుకని వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారు. చూసారా, రాముడు లక్ష్మణుడు సీత వనవాసాన్ని బయలుదేరినటువంటి వాళ్ళు మొట్టమొదట భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు చిత్రకూట వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ ఆశ్రమాలతో వాళ్ళతో కలిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అత్రి అనసూయ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారంటే చాలా మహత్తరమైనటువంటి ఇది అనమాట. అందుకని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇప్పుడు వీళ్ళు. అనసూయ అత్రి మహర్షి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగా ఆ ఆశ్రమంలో ఆ రోజంతా ఉండడం కూడా జరుగుతుంది. అప్పుడు అనసూయ అత్రి మహర్షి ఏ విధంగా సీతారామలక్ష్మణుడికి ఆతిథ్యం ఇచ్చారో, తర్వాత వాళ్ళని ఎలా ఆశీర్వదించారో ఇవన్నీ కూడా మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. రామ రామ హరే